వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము దుబాయ్లో మనకు ఇండియా నుంచి ఎవరైనా మనకు విజిట్లో వచ్చినట్టయితే మనకు దుబాయ్లో మంచి సౌకర్యము. ఎందుకంటే బోట్ల మీద మనము కాలక్షేపాని కోసము మనము ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ మనకు జుమేరాలో బుర్జుల్ అరబ్ అని చెప్పేసి బీచ్ హోటల్ దగ్గర ఇక్కడ మనకు కిరాయికి అయితే ఇస్తారు. హాఫ్ అన్ అవర్ నుంచి తర్వాత 1 అవర్ మనకు ఏ ఏ రేంజ్లో కావాలన్నది మనం ఇది పెద్ద బోట్ అయితే కానొస్తుంది. పెద్ద ఫ్యామిలీ చాలామంది మనం ఒక నలుగురం ఐదుగురం వస్తే దాంట్లో పోవచ్చు. చిన్నగా ఇండివిజువల్గా సింగిల్గా కావాలన్నా కానీ ఇలాంటి పెద్దవి కూడా మనకు మొత్తం ఇక్కడ వాళ్ళైతే మనకు రెంట్కి ఇస్తూ ఉంటారు. మనము ఆన్లైన్ బుక్ చేసుకున్నా సరే, లేదు అని అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనము అప్పటిదప్పుడు మనము డబ్బులు పే చేసి కూడా మనము రైడ్ అయితే చేయొచ్చు ఇక్కడ మనకు. కాకపోతే కొంచెం మనకు చాలా కాస్ట్, ఎందుకంటే మనకు ఒక ఇద్దరు ముగ్గురు షేరింగ్ చేసుకుంటే మనకు కొంచెం ఇంకా బెటర్ ఈజీగా ఉంటుంది. అందుకోసము మనము ఇప్పుడు ఇక్కడ మనం ఇదంతా ఇవన్నీ రకరకాలు మనకు అద్దెకైతే ఇస్తారు. ఇక్కడ నేను ఇతన్ని అడిగితే అర్ధగంటకు వచ్చేసి మనకు 250 అయితే అక్కడ మనకు కానిచ్చేటి ఈ బోట్స్ అయితే మనకు వాళ్ళు రెంట్కి ఇస్తూ ఉంటారు. ఇవి అరగంటకు 250 దరామ్స్, ఒక్కొక్కరు 200, ఒక్కొక్కరు 250 అంటే మన ఇంటికాడే 5,000 రూపాయలు అయితే మనకు ఇవి 30 మినిట్స్ అయితే మనకు. ఇవి కార్లు వచ్చేసి 800 అంటే ఇంటికాడికి ఒక 16 నుంచి 18,000 లోపు అయితే మనకు ఏ కలర్ కావాలన్నా, ఎలాంటి బండి కావాలన్నా కానీ కార్సు మనకు ఫెరారీ కారు కావాలంటే ఫెరారీ, మిగతా మనకు మామూలుగా రేంజ్ రోవర్ కావాలంటే రేంజ్ రోవర్, ఇందులో కార్లలో కూడా అలాంటి ఫెసిలిటీ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు ఒక్కొక్కరు 850 చెప్తున్నారు, ఒక్కొక్కరు 800 చెప్తా ఉన్నారు. మనం తీసుకుంటే ఇంకా 750, 700 కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ వీళ్ళు అద్దెకి తీసుకొని, కాకపోతే ఫస్ట్ ఇక్కడ మనకి ఏంటంటే సేఫ్టీ వాళ్ళు ఫాలో చేస్తారు. సేఫ్టీకి మనకు ఖచ్చితంగా రూల్స్ అయితే పాటించవలసి వస్తుంది. సేఫ్టీ జాకెట్లు అయితే మనకు ఫస్ట్ మనకు బిగినింగ్ కూర్చుండబెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే వాళ్ళు టోటల్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇది జాకెట్ వేసుకొని తర్వాత ఏదైనా ఇన్ కేసు ఏదైనా జరిగితే ఇలా అని చెప్పేసి వాళ్ళు మొత్తం టోటల్గా వీళ్ళందరూ ఎవరు చూసుకున్నా కానీ ఇవైతే మనకు ఈ 800 దరామ్స్కు ఇలాంటి మనకు కార్సు, అది లంబోర్గిని, అదైతే మనకు చూసుకున్నట్టయితే అలాంటి రకరకాల కార్లు అయితే మనకు నీటిలో మనం రొప్పచ్చు. మనం సరదాగా మనము బయట రోడ్డు మీద రొప్పకున్నా కానీ మనం ఇక్కడ మనకు వాటర్లో అయితే మనము ఎంజాయ్ చేయొచ్చు. అలాంటి మనం ఫీల్ కావచ్చు, ఇది ఒక కారు రొప్పుతున్నాం అని చెప్పేసి. దానికి ఎక్సిలెంటరు, తర్వాత హ్యాండిల్, అవన్నీ మనకు అన్నీ మనకు సేమ్ ఒక కారు మాదిరి అయితే ఫీల్ అవుతూ ఉంటాము. ఇతనైతే చూడు మొత్తానికి ముందట పైకి లేపుకొని మనకు ఏదో నేను వీడియో తీస్తున్నాను చెప్పేసి అలా పైకి లేపుకుంటూ వచ్చేస్తున్నాడు. తర్వాత మనకు ఇక్కడ కూడా మనకు ఇంకా వేరే రకంగా మనకు ఫిషింగ్ కూడా చేసుకోవచ్చు. ఇవైతే మనకు ఫిషింగ్ బోట్స్ వాళ్ళు అన్నీ మనకు సౌకర్యం అయితే చేసి పెడతారు. తర్వాత మనం పోయి మనము ఫిషింగ్ కూడా చేయొచ్చు. 1 అవర్ అయితే 1 అవరు. ఇది ఏంటంటే కొంతమంది ఇయర్లీ ఉంది, కొంతమందికి 6 మంత్ వాళ్ళు మెంబర్షిప్ తీసుకుంటే వాళ్ళకు తక్కువకు అది అవుతుంది. కాబట్టి వాళ్ళైతే మెంబర్షిప్ తీసుకొని వాళ్ళు అదైనా. ఇది మనకు ఫెరారీ కారు. ఇది మనకు సేమ్ చూస్తే మాత్రం బయట నుంచి లోపల కానీ మనకు ఒక ఫెరారీ కార్లో కూర్చున్నట్టు ఫీల్. ఇది 2 సీటర్స్ ఉన్నాయి, 4 సీటర్స్ కూడా ఉన్నాయి. ఇతనైతే వెనక ఫాలో అవుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇన్ కేస్ ఏదైనా మనకు సడన్లీ ఏదైనా ఇబ్బంది అయినా కానీ వాళ్ళు వెంటనే మనకు లైఫ్ గార్డ్స్ అయితే ఉంటారు. వాళ్ళు మనకు వచ్చేసి వెంటనే సేవ్ కూడా చేస్తారు. మన వెంబడినే ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళకి కూడా చాలా అంటే వాళ్ళు ఖచ్చితంగా కేర్ తీసుకుంటారు. ఇక్కడ మనకు మీద అయితే ఇక్కడ బిల్డింగ్ పైన మనకు ఫిషింగ్కి సంబంధించినవి మనం ఫిషింగ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ మనకు అన్ని రకాల షాపింగ్ కూడా చిన్నగా మనకు దుబాయ్కి సంబంధించినవి ఇక్కడ మనకు వీళ్ళు డిస్కషన్ ఏంటంటే మనకు నేను అడిగిన మరి తీసుకొచ్చుడు పికప్ అని అంటే వాళ్ళు ఓన్ కార్ కూడా ఉంటుంది. ట్యాక్సీ అందుబాటులో లేకపోతే ఓన్ కార్స్ కూడా వాళ్ళు తీసుకొచ్చి మనం డ్రాప్ ఆఫ్ చేస్తూ ఉంటారు. అందులో ఇంక్లూడింగ్ వాళ్ళు ఛార్జెస్ కూడా చేస్తారు. ఇది మనకు ఫిష్ సంబంధించినవి అన్నీ మనకు ఫిష్ రాడ్స్, తర్వాత మనకు రకాల మనకు కావాల్సినవి అన్నీ మనం ఇక్కడ కొనుక్కొని కూడా మనము అందులో మనం ఫిషింగ్ కూడా పోవచ్చు సరదాగా. ఇది పైనుంచి అయితే మొత్తము ఇక్కడ మనకు టోటల్గా ఇవన్నీ బోట్స్ అన్నీ అద్దెకైతే ఇస్తూ ఉంటారు. ఇదంతా మనకు ఒక పాయింట్. ఇది మనం ఇక్కడ నుంచి మనం అందులో నుంచి పెద్ద సముద్రాలకు వెళ్ళొచ్చు. అక్కడ వెళ్ళిన తర్వాత
అక్కడ మనము ఇంకా కనీసం ఒక 5 కిలోమీటర్ల లోపలికైతే మనము సముద్రం లోపలికి వెళ్ళొచ్చు. వెళ్ళి అక్కడ వాళ్ళు కూడా చెప్తా ఉంటారు. ఇంత మనకు ఒక ప్రైవసీ ఇంత దూరం పోవచ్చని చెప్పేసి. దాంతో పాటు సేఫ్టీ అయితే ఖచ్చితంగా పాటించవలసి. ఇది అక్కడ నుంచి కొంచెం ముందరికైతే మాత్రం మనకు ఓన్‌గా బోట్స్ ఉంటే మాత్రం మనం ఓన్‌గా ఇక్కడ మనము తీసుకెళ్ళి ఇక్కడ నుంచి అక్కడ మనము ఆహ్, ఆడుకోవచ్చు. తర్వాత బోట్స్ కూడా మనం రైడ్ చేయొచ్చు. చేసిన తర్వాత ఇదంతా పబ్లిక్ ఏరియా. మళ్ళీ మనం యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ మనము బోట్‌ని మనం అక్కడి నుంచి మూవ్ చేసుకొని మన కారుకు తలిగేసుకొని తీసుకొని రావాల్సి వస్తుంది. ఇదంతా బయట మనకు ఇది నచ్చినట్టయితే మీకు కొంచెం షేర్ చేయండి. ఎవరైనా ఇండియా నుంచి వస్తే మాత్రం బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇది.